మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, గత 10 ఏళ్లుగా మనకు ఈ కిడ్నీ వ్యాధిని నయం చేయడంలో వచ్చిన చికిత్సా విధానాల్లో వచ్చిన అధునాతమైన మార్పులు ఏంటి? అవి రోగి జీవితాన్ని ఎలా సమూలంగా మారుస్తున్నాయి? ఇప్పుడు మెయిన్గా ప్రివెంటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు మనం ఎట్లయితే ఆలోచిస్తున్నామో సైంటిఫిక్ వరల్డ్ కూడా, సైంటిస్ట్ కూడా ఈ డిసీజ్ని ప్రివెంట్ చేసుకోవడమే బెటర్ లాగా ఆలోచిస్తున్నారు. బికాజ్ రీజనరేటివ్ కెపాసిటీ లేదు కాబట్టి. సో ఇప్పుడు న్యూయర్ మెడిసిన్స్ వచ్చాయి. అంటే డయాబెటీస్ నుంచి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వకుండా, హైపర్ టెన్షన్ నుంచి కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి బీపీ మెడిసిన్స్ కానివ్వండి, షుగర్ మెడిసిన్స్ కానివ్వండి, డ్యూయల్ మెకానిజమ్స్తో, అంటే షుగర్ని నయం చేస్తుంది, కిడ్నీ డిసీజ్ రాకుండా ఉండడానికి. సిమిలర్లీ బీపీ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్స్ అట్లా డ్యూయల్ మెకానిజమ్స్తో మందులు వచ్చాయన్నమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసిన ఒబెసిటీ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒబెసిటీ తోటి కూడా షుగర్స్ పెరుగుతున్నాయి, తద్వారా కిడ్నీ అండ్ హార్ట్ సమస్యలు పెరుగుతున్నాయి. అవి కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఒబెసిటీలో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్ అనమాట. సో డ్యూయల్ మెకానిజంతో ఉన్న మెడిసిన్స్ వచ్చాయి, ఒబెసిటీ కంట్రోల్ మెకానిజమ్స్ కూడా వచ్చాయి. చాలామంది లైఫ్ స్టైల్ అవేర్నెస్ కూడా ఇప్పుడు ఆఫీసెస్లో కానీ, ప్రతి కార్పొరేట్ వరల్డ్లో, సాఫ్ట్వేర్ సెక్టార్స్లో, వేరే యంగర్ పాపులేషన్ ఉన్న ప్రతి సెక్టార్స్లో కూడా లైఫ్ స్టైల్ గురించి కానీ, వెజిటేరియన్ డైట్ గురించి కానీ, యోగా గురించి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరు కూడా యోగా ప్రమోషన్, ఆల్ ఓవర్ ద వరల్డ్ యోగా ప్రమోషన్, సో ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో వీటన్నిటితో మనం లైఫ్ స్టైల్ మనం బెటర్గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఏ వచ్చింది, సో కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆన్ బిల్డింగ్ ఏ సిటీస్. సో ఇన్వెషన్స్ ఇంకొద్దిగా ఫాస్ట్గా వస్తాయని అజంప్షన్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంది. సో మీ అంచనా ఏంటి? నెక్స్ట్ 10 yearsలో మన ఈ నెఫ్రాలజీ రంగంలో వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రాజెక్ట్స్, వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్వెన్షన్స్ ఎట్ టు కమ్? సో దాని గురించి ఏమైనా వన్ ఈజ్ ఈ ప్రోటీన్ లాస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది సైంటిఫిక్ వరల్డ్ అంతా కూడా. అంటే ప్రోటీన్ లాస్ ప్రివెన్షన్ ఎట్లా చేసుకోవాలి, ప్రోటీన్ లాస్ ప్రివెన్షన్ చేసుకున్నట్లయితే ప్రోటీన్ లాస్ మీద కూడా లాట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కమింగ్ ఇన్ ద పైప్ లైన్. దట్ ఈస్ వన్. ఇప్పుడు ఏఐ రంగంలో చూసినట్లయితే సో ఆర్టిఫిషియల్ కిడ్నీ పరంగా కూడా రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట. అంటే కిడ్నీ ఇప్పుడు మనం చూసాం 2 lakh పీపుల్లో ఓన్లీ 2000s ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. సో వాళ్ళకి ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసినట్లు, ఇప్పుడు కార్డియాక్ ఎట్లయితే కార్డియాక్ డివైస్ ఇంప్లాంట్స్ అవన్నీ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసినట్లయితే దాన్ని కూడా లాట్ ఆఫ్ ఏఐ మోడల్స్ ఆర్ కమింగ్ అనమాట. ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇంప్లాంట్ చేసినట్లయితే ఈ డయాలసిస్ లేకుండా ఓన్లీ ఆర్టిఫిషియల్ కిడ్నీ మీద సర్వే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పైప్ లైన్ ప్రోడక్ట్స్ మెయిన్లీ ప్రివెన్షన్ ఆఫ్ ప్రోటీన్యూరియా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, డ్యూయల్ మెకానిజంతో ఉన్న మెడిసిన్స్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, వీటి మీద రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట.